2019 నుంచి 24 వరకు మంచి గట్టి నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా స్ట్రాంగ్ లీడరే, పైగా 151 స్థానాలు. కానీ అలాంటి వ్యక్తిని గద్దె దింపేశారు, గద్దె దిగేలా చేశారు 3 పార్టీలు కూటమి కట్టి. దీనికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డినో లేదంటే ఇంకొక వ్యక్తినో ద్వేషించకపోయినా కాంగ్రెస్ని అయితే ద్వేషిస్తున్నారు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డే ఉన్నారు. నిజంగా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి పెడితే అక్కడ కూడా వ్యతిరేక ఓటు చీలకుండా, ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి కట్టి ఆ ఓటుని తమ వైపు డైవర్ట్ చేసుకొని గెలిచారు, తెలంగాణలో కూడా అలా సాధ్యమవుతుందా? అదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డికి 2024లో ఏ దెబ్బ అయితే తగిలిందో రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణలో రేపు 2028 లేదు 29లో అదే దెబ్బ తగులుతుందా అనేది ఇక్కడ చర్చ. అయితే ఆ స్థాయిలో ఈయన పోరాటం ఉంటుందా లేదని. ఎందుకంటే 29లో కనుక 2 చోట్ల ఒకేసారి ఎన్నికలు జరిగితే 2 రాష్ట్రాల్లోనూ ఆ స్థాయిలో కసరత్తు చేయాలి పవన్ కళ్యాణ్ గారు. చేస్తారా లేదనేది ఒకటి. కానీ సీరియస్గా అయితే ఉన్నారు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ మీద. అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నారు, ఒక పక్క రేవంత్ రెడ్డి అంటే గౌరవం అంటున్నారు. ఎందుకంటే నాగేశ్వర్ ఆయన చేసిన వ్యాఖ్యలు అమిత్ షా గురించి మాట్లాడడం తప్పు, ఒక పక్కన నాగేశ్వర్ అంటే నాకు గౌరవం ఉంది. తొందరపడి మా వాళ్ళు కేసులు పెట్టారు, నేను కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పాను. అంటే కర్ర విరగకుండా పావు చావకుండా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ విషయంలో ఏం చేస్తారు? కాంగ్రెస్ మీద పోరాటం చేసి కాంగ్రెస్ని గద్దెదించడానికో, లేదు అక్కడ సమస్యల మీద పోరాటం చేసి కాంగ్రెస్ పరిపాలనా విధానాన్ని ఎత్తు చూపించడానికైతే ఖచ్చితంగా అది కాంగ్రెస్కి దెబ్బ కొట్టడానికి. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో 2024లో జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బ ఇప్పుడు రేవంత్కి తగులుద్దా? ఆ స్థాయి ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశం.